తర్వాత వీళ్ళిద్దరూ ఒకే కూటమిలో ఉంటే ఖచ్చితంగా గెలిచే అవకాశం లేదంటే ఆ పరిస్థితి ఉంటే పొద్దునాడు 2 సీట్లు కాదు 20 సీట్లు ఇస్తారు జగన్. ఎవరైనా అధికారం 2 సీట్లు ఇవ్వకుండా అధికారాన్ని కోల్పోతారు. కోల్పోవాల్సి వస్తే మీరు కామన్ సెన్స్ క్వశ్చన్ కదండి అది కూడా మళ్ళీ. సో జగన్ ఎందుకు వదులుకుంటాడు ముద్రగడ్డను? ఆ సిచ్యువేషన్ ఉంటే జగన్ అంత అమాయక్కడ ఐప్యాక్ అంత పట్టుకోదా? మనకే అర్థమైతే మీకు నాకు జగన్కి అర్థం కాదా? సో ముద్రగడ్డకు 2 కాదు 10 ఇస్తాడు, 10 నువ్వే తీసుకోమని చెప్పేస్తాడు. సో అందువల్ల ఇవాళ వైసీపీ వదులుకోవడానికి రెడీ అయింది అంటే అర్థం ఏంటి? ఆ ప్రభావం ఉండదని అంచనా ఖర్చు ఉండాల్సిందే కదా. అంటే ఆయన వాళ్ళు వదులుకున్నారు అంటే ముద్రగడ గారు టీడీపీ జనసేన కూటమిలోకి పొరపాటును కూడా వెళ్ళారు కదా అని వాళ్ళు ఊహించి ఉండవచ్చు. అంత అమాయకులు కాదు. మీరు మీకు ఊహించగలిగే శక్తి ఉన్నప్పుడు వాళ్ళకు ఉండదా? అలా అంటారు సార్. మీరు చెప్పండి, మీకు సమాచారం ఉందని మీరే చెప్పారు కదా. నాకు పక్కా సమాచారం. మీకే పక్కా సమాచారం ఉన్నప్పుడు వైసీపీకి ఉండదా? అండ్ పవన్ కళ్యాణ్ మీకన్నా రాజకీయ పార్టీకి ఎక్కువ సోర్సెస్ ఉంటాయా ఉండయా? సో మీకు అంత సమాచారం ఉంటే రాజకీయ పార్టీకి ఉండదా అండి? మీకు నాకు కూడా చెప్తున్నా, నాకున్న దానికన్నా ఎక్కువ సమాచారం ఉంటుంది అండి వారికి. మనం తక్కువ అంచనా వేయకూడదు రాజకీయ పార్టీలు. రైట్ సార్. నాకున్న సమాచారం మేరకు సంక్రాంతి తర్వాత పవన్ కళ్యాణ్ ముద్రగడ గారి ఇంటికి వెళ్ళి ఆయన్ని కలవబోతూ ఉన్నారు సార్ మర్యాదపూర్వకంగా. మీకు సమాచారం ఉన్నా నాకు లేనప్పుడు దానికి ఖండించలేని సమర్థం. రైట్ సార్, అది నేను చెప్పాలి కాబట్టి చెప్తూ ఉన్నా. నెక్స్ట్ టాపిక్కి వెళదాం సార్. ఇక్కడ కాపులను బీసీలను కొట్టి రెడ్లకు టికెట్స్ ఇచ్చారు అనేసి ప్రధానంగా ఈ ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తూ ఉన్నాయి సార్. 2 నియోజకవర్గాలు మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. ఒకటి రాయదుర్గం నియోజకవర్గం, అక్కడ కాపు రామచంద్రారెడ్డి గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన బీసీ సామాజిక వర్గం. ఇప్పుడు మెట్టు గోవిందరెడ్డి రెడ్డి సామాజిక వర్గం. దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇప్పుడు ఇచ్చారు సార్. గతంలో వేణుగోపాల్ ఉండేవారు, ఆయన కాపు సామాజిక వర్గం. సో ఈ 2 చోట్ల రెడ్లను పెట్టారు కాబట్టి కాపుల్ని బీసీలని కొట్టి రెడ్లకు ఇచ్చారు అనేది ప్రతిపక్షాల ఆరోపణ. మేము వైసీపీ వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే సార్, మేము సామాజిక న్యాయం చేస్తూ ఉన్నాం, ప్రజాభిప్రాయం మేరకే అని చెప్తూ ఉన్నారు. ఎలా చూడండి? అప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్లు 2 అండి, 175. మరి 175 వచ్చినాక డిసైడ్ చేద్దాం. ఇప్పుడు 2 సీట్లలో మార్చి అటు ఇప్పుడు ఇది మీరు ఏ పేపర్లో చదివారు ఈ వార్త? సాక్షి సార్. అంటే ఇప్పుడు ఈ ఆంధ్రజ్యోతి మరి అలా మీరు సో మరి